జాట్స్ ఆందోళన వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. జేఎన్యూ, హెచ్సీయూ ఇష్యూస్ ను డైవర్ట్ చేసేందుకే ఆందోళన చేస్తున్నారని అన్నారు. అసలే రిజర్వేషన్ల అమలు విషయంలో ఓవైపు బీసీలు కొట్లాడుతుంటే మరోవైపు ఉన్నత వర్గాల వారు బీసీలో చేరడానికి పోరాటం సరికాదని అన్నారు. ఈ ఇష్యూకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు విహెచ్. ఈ జాట్ ఇష్యూ తీసుకురావడం అనేది ఏమిటి? ఇది ముఖ్యంగా నాకు చాలా బాధ ఉన్నది. ఎందుకంటే మేము మొదలే మాది రిజర్వేషన్ అమలు అయితే లేదురా బాబు. ఎస్సీ ఎస్టీలకేమో కాన్స్టిట్యూషనల్ పవర్ ఉన్నది, ఓబీసీలకు లేదు. ఈనాడు ఈ రక్తపాతం చేసి బెదిరించి ప్రయాణికులను ఇబ్బంది పెట్టి రాకపోకలు ఆపుతూ ఈనాడు రిజర్వేషన్ అంటే మరి ప్రభుత్వం గట్టిగా దీన్ని తలుచుకుంటేనే ఆగొస్తుంది. కానీ ఏదో పేరుకు మాత్రం మేము ఏదో కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పడం. అక్కడ కూడా ప్రభుత్వం ఎవరిది? బీజేపీ ప్రభుత్వం. గుజరాత్ ఎవరి ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం. ఇది ఏం నాటకమో నాకు అర్థం కాదు. ఎవరు చూడు మా బీసీలు ఎంబడి తగిలినది రిజర్వేషన్ అయితే లేదురా బాబు, మాకు 27% వస్తలేదురా బాబు అని మేమేమో రోజు ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రిని కలవడం, రిక్వెస్ట్ చేయడం, మా కాన్స్టిట్యూషనల్ పవర్ ఇచ్చినంత వరకు జరగదని చెప్పడం, డిఓపిటీని అడగడం. మాదే జరుగుతలేదు. ఇంకో పక్క ఈ అగ్రకులాల వాళ్ళు ఏదో మాకు రిజర్వేషన్ కావాలి, ఇప్పటికే మా నోట్లే మట్టి పడ్డది, ఇంకా రిజర్వేషన్లని ఇంకా అగ్రకులాల వాళ్ళు ఫైనాన్షియల్ సౌండ్ ఉన్నారు, అదేవిధంగా సోషల్లీ బాగున్నారు, ఎడ్యుకేషనల్లీ బాగున్నారు. దయచేసి ప్రధానమంత్రి గారు దీన్ని ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టు.